మీరు కృషి చాలా ఉంది అని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడం కోసం ఖచ్చితంగా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే సమన్వయకర్తల దగ్గర నుంచి, రీజనల్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఇక్కడ నుంచి మొదలు పెడితే లోవెస్ట్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను, ఈ స్ఫూర్తిని, ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘటం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది, నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి. మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతి నెల, బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిండదేమో, ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము, ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండదు. అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు, ఇంట్లో ముసలోళ్ళైనా చేయొచ్చు అని చెప్పి అన్నాడు. అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ 6, సూపర్ 7 కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ 22 ఏళ్ళు కావస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు, గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం. ఈ 3 చూసాం మనం. అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడంలా పైకి.
ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగైపోతూ ఉంది. ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ బకాయిలతో పిల్లలు చదువులు ఆగిపోతూ ఉన్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. సూపర్ 6, సూపర్ 7తో అన్ని రకాలుగా మోసాలు. సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. నాకు కూడా ఒక్కొక్కసారి, మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించుంటుంది. దేశమంతా చూస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుందో ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? దశాబ్దాలుగా ఈ బుద్ధగా నేను చెప్పేది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము. ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్రభుత్వ పని ఏమిటి అని అంటే, ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ, వైద్యం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు. ఒకవైపున అన్ని వ్యవస్థలు, ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. మనం విలీనం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటికి అమ్మేసి ఉంటాడు. మొన్నేదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను నేను. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్‌ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకొని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి బుర్ర. నిజంగా ఈరోజు 1,04,11,136 సంతకాలు, ఒక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7వ తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 7వ తారీఖున మొట్టమొదటి బీజం పడింది. అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. అక్టోబర్ 7వ తారీఖున
ప్రజలకు ఉద్యమం గురించి, కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. దాని తర్వాత అక్టోబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో, ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ, ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు, ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది. నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు, ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే, ఈ మెడికల్ కాలేజీల వల్ల, వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల, ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల, ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం. అంటే మా కడప అయితే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్, బహుశా ఏది తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది. ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంటే ఒక 70 కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీలోకి వస్తే, ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల, ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది. రేపు పొద్దున ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప, నువ్వు 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటే ఎవడొస్తాడు? నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో, మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు, లెక్చరర్సు, మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పూర్తిగా చెక్ పడే కార్యక్రమం. ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రజలను భాగస్వాములను చేస్తూ, వాళ్ళ సంతకాలు తీసుకుంటూ, ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించడం. 175 నియోజకవర్గాలలో కూడా నవంబర్ 12వ తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ 12వ తారీఖున ర్యాలీలు నిర్వహించడం. మళ్ళీ ఈ నెల 10వ తారీఖున, డిసెంబర్ నెల 10వ తారీఖున మళ్ళీ 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఈ నెల 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి బండ్లను గవర్నర్ గారి దగ్గరికి పంపించడం, ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం.
గవర్నర్ గారికి ఒక్కసారి ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోటి 4 లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే ఆయన కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో, నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ మీ ద్వారా ప్రతి కార్యకర్తకు, ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు కూడా తెలియజేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు కాబట్టి 40 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. సో 40 మంది జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే వాటికి సరిపోతుంది. కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి, ఆయన విగ్రహం దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనో, వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రభుత్వం అనేది పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయనకు కూడా జరుగుతూ ఉన్న అన్యాయం కాపీనిగా ఆయన దగ్గర ఒకసారి పెట్టి అటు నుంచి అటే 40 మంది మీ గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం. సో అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక 300 మీటర్లు ఉంటుంది. సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము. అక్కడ
అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము. దాని తర్వాత ఒక 40 మంది ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రం అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం. సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘట్టం ఇంతవరకు పూర్తవుతుంది. దీని తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉంటే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోను ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది. సో as far as ఈ టాపిక్ ఇస్ కన్సర్న్ అంటే బై అండ్ లార్జ్ ఇది చెప్పడానికి. థ్యాంక్ యూ.